హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులకు పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక టాపిక్లోకి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్. ఇది ఉగాది ఎంటర్టైనర్. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ కాంబోలో హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా రివ్యూ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇంటర్వ్యూలో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ హరీష్ శంకర్ చెప్తున్నట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్తో ప్యాక్ చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్, యాటిట్యూడ్, యాక్టింగ్ అన్నీ సరిగ్గా కుదిరాయి. కథ పరంగా రొటీన్ కమర్షియల్ స్టోరీ అయినా కూడా ఎగ్జిక్యూషన్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా క్రింజ్ కామెడీ లేకుండా మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. తన డాన్సుల గురించి తన మీదే సెటైర్లు వేసుకుంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఎపిసోడ్ అదిరిపోయింది. అంతేకాకుండా 2 పాటల్లో తన డాన్స్ మూమెంట్స్తో కళ్యాణ్ మెస్మరైజ్ చేశారు. సెకండ్ హాఫ్లో శ్రీలీలతో వచ్చే ఈ మనసే సాంగ్ రీమిక్స్ చాలా బాగుంటుంది. హరిశంకర్ డైలాగ్స్ బాగా పేలాయి. ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. సర్ప్రైజింగ్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. శ్రీలీల, రాశి కన్నా తమ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ఇచ్చిన పాటలు ఆన్ స్క్రీన్ చాలా బాగున్నాయి. తమన్ బీజిఎంతో మరోసారి దండయాత్ర చేశారు. ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ కలిగించింది. ఈజీగా ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. తెలుగు నూతన సంవత్సరం గొప్పగా స్టార్ట్ చేశారు అనిపించింది. పండగ రోజున ఒక మంచి పవర్ ప్యాక్డ్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. మీరు కూడా చూసేయండి.